సో మనం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో భాస్కర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు. భాస్కర్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈసారి ఎన్నికల్లో కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేంద్రాలు ఉండగా కేవలం 5,387 మంది కార్మికులు సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలోనూ ఇప్పటికే అంటే పలుమార్లు ఎన్నికలు జరిగిన నేపథ్యం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే 7 సార్లు వరకు కూడా సింగరేణి ఎన్నికలు జరిగినాయి. ఇప్పటికే ఏఎన్టీసీ కూడా అత్యధికంగా 3 సార్లు పైగా అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం మన బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థకు ఉన్న టీబీజీకే కూడా అది కూడా ఒక 2 సార్లు విజయం సాధించి 3సారి విజయం కోసం వెంపర్లాడుతోంది. మరోసారి ఏఐటీసీ మరోసారి విషయం చూసుకుంటే కనుక అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏఎన్టీయూసీ కూడా మరోసారి ఎన్నికల్లో తమ చట్టాలు దాటేందుకు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు అన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక కేవలం 6 అంటే ఈ యొక్క సింగరేణి ఈ సిగలో ఉన్నటువంటి సత్తుపల్లి కావచ్చు, ఇల్లందు కావచ్చు, మనుగురు కావచ్చు, అదేవిధంగా మన కొత్తగూడెం ఈ ప్రాంతాలలో సుమారు ఉన్నటువంటి 5,387 మంది కార్మికులలో మొత్తం కూడా 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సింగరేణి అధికారులు. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే సత్తపల్లి నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికే ఓసీ అంటే కిసారం ఓసీ ఏదైతే ఉందో అక్కడ మాత్రం సత్తపల్లి నియోజకవర్గం కిసారం ఓసీలో మాత్రం మూడు ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సింగరేణి అధికారులు. మరోవైపు చూసుకుంటే మాత్రం కొత్తగూడెంలో కూడా 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఇల్లందు కావచ్చు, ఈ ఇల్లందులో వచ్చేసి ఒక 3 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెంలో 6 పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనుగూరు కేంద్రాలకు వచ్చే 7 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం సింగరేణి ఎన్నికల బ్యాలెట్ పద్ధతిని నిర్వహించేందుకు అధికారులు మొత్తం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నికలు ఏ రోజైతే జరుగుతుంటే రేపు 27 తారీఖు జరుగుతున్న సాధారణ సింగరేణి ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచి సుమారు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనూ ఆ ఎన్నికలైన అనంతరం సుమారు సాయంత్రం 7 గంటల తర్వాత అదే రోజున ఓట్లు పోలింగ్ లెక్కించేందుకు అధికారులు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కూడా సింగరేణి అధికారుల నేతృత్వంతో కావచ్చు, కార్మిక శాఖ ఆధ్వర్యంలో కావచ్చు, మరోవైపున పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో అన్ని సకలం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ రోజు వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం టోటల్గా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచి కానీ ఇప్పుడు నైట్ నుంచి కూడా ప్రలోభాల పర్వానికి తరలిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఒకవైపున కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల శాసనసభ ఎన్నికల్లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మరలా ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ సింగరేణి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు ఉదయం పూట ఇల్లందు ఎమ్మెల్యేతో కోరం కనకయ్యతో పాటుగా పొంగులి శ్రీనివాసరెడ్డి కూడా కొత్తగూడెం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపున కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరనేని సాంబశివరావు కూడా ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి దానికి తరపున కూడా ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకునేందుకు కూడా గతంలో ఎన్నికల ముందు ఎలాగైతే సింగరేణి ఎన్నికలకు కార్మికులకు సంబంధించినటువంటి 20 లక్షల పైగా వితౌట్ అంటే రెమ్యునరేషన్ అంటే వితౌట్ షూరిటీ తోటి లోన్ ఇస్తాం, అదేవిధంగా 250 గజాల పైకి సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని చెప్పి మళ్ళీ పలు రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్న నేపథ్యంలో అదే ఒరడిని మరలా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే కోరనేని సాంబశివరావు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టిందో అదేవిధంగా ప్రచారం చేశారో అదే విధంగా ఆయన కూడా ఈరోజు ఉదయం కూడా ఒక సింగరేణి సంస్థలోకి వెళ్ళేసి ఆ కార్మికులకు తనదైన శైలిలో కూడా ఎన్నికల ప్రచారం చేయడం కూడా జరిగింది చివరి రోజున. అయితే ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన మరోవైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటే కనుక అక్కడ కూడా అది టీబీజీకేఎస్ కూడా వాళ్ళ యొక్క గతంలో మొన్నటి వరకు పోటీలో ఉండరు అని చెప్పిన వాళ్ళ అధిష్టానం స్వయంగా ప్రకటించిన నేపథ్యంలోనూ కేవలం అంటే కొంతమంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళు అంటే ఈ కొద్దిగా కాంగ్రెస్ పార్టీలతో నేతలతో టచ్లో ఉన్నారని చెప్పి ఒక కక్షపోతున్నటువంటి అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఎన్నికల పోటీలో చేయటం లేదు అనేది స్పష్టంగా తెలియపరిచి మరలా 3 రోజులు టైం తీసుకున్న తర్వాత కూడా కవిత నేతృత్వంలోనూ మరలా మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనూ మరలా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి అనుబంధ కార్మిక సంఘం మరలా పోటీ చేస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా కొత్తగూడెం నియోజకవర్గంగా కొత్తగూడెం ఖమ్మం అంటే సింగరేణి సింగరేణికి పుట్టినిల్లు లాంటివి ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గం ఆ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి
కార్మికులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనూ ఇప్పుడు కనీసం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికుల సెగలో మాత్రం ఎక్కడ కూడా ఎవరికి కూడా డిపాజిట్ రాకుండా మాత్రం అస్త్రశస్త్ర సిద్ధం చేసుకోవడానికి కూడా చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే రవాణా శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, అదేవిధంగా మరోవైపున కొత్తగూడెం ఎమ్మెల్యే కోన సాంబశివరావు కూడా పూర్తి స్థాయిలో సింగరేణి ఎన్నికల గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి 5 గంటలకు ఎన్నికల ప్రచారం అయిపోయిన నేపథ్యంలో మొత్తానికి ప్రచార పర్వానికి పులి స్టాప్ పెట్టేసి ఇప్పుడు ప్రలోభాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున కూడా ప్రలోభాలకు గురి చేస్తుందనేది కూడా ఒక వదంతులు వినపడుతున్నాయి. గతంలో సింగరేణి అంటే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు కూడా సింగరేణి ఎన్నికల్లో జరపలేని నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం, మరలా ఇప్పుడు హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో గతంలో ఈ యొక్క సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు రావడం బీఆర్ఎస్ పార్టీకి చంపపేటలా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఫామ్లోకి రావడం తర్వాత ఇప్పుడు హైకోర్టు కూడా వాళ్ళకి సానుకూలంగా వ్యవహరించడంతో చూసుకుంటే కనుక ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నటువంటి సింగరేణి ఎన్నికల్లో కార్మిక శాఖ ఎన్నికల విషయం చూసుకుంటే కనుక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ గెలిపే లక్ష్యంగా అంటే ఇప్పుడు మొదట జరిగిన సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే విజయ కైవసం చేసుకున్న నేపథ్యంలో మరలా ఇప్పుడు రెండోసారి వస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణి కార్మికుల ఎన్నికలకు కూడా విజయం సాధించే విధంగా వ్యూహాలు పొందుతున్నారు రేవంత్ రెడ్డి వరకు. ఈసారి కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి కోరికలేంటి, అభ్యర్థనలేంటి, లేదా వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఈసారి ఎన్నికలపై పడే అవకాశం ఉంది? గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో కార్పస్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా కార్మికులకు ఇంట్లో స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న ఘటన ఉంది. మరోవైపున వాళ్ళకి ఎలానా విద్యార్థి అంటే వాళ్ళ ఫ్యామిలీలో చదువు విద్యార్థులకు సహాయం చేసే విధంగా కావచ్చు, అదేవిధంగా ఇంకేదైనా ఆడపిల్లగాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్లి నిమిత్తం ఖర్చులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా చాలా కునుకుశలంగా ప్రకటించింది. ఏదైతే ప్రకటించిందో కార్మికులకు ఏదైతే ఇప్పుడు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 గజాల స్థలంలో ఇల్లు కట్టించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా అంటే సానుకూలంగా ఉంటుందని చెప్పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల వరకు కూడా ఎలాంటి షూటీ లేక వడ్డీలోని రుణాలు తమ ప్రభుత్వం అందించిందని చెప్పడం కూడా జరిగింది. మరోవైపున కార్పస్ ఫండ్ కావచ్చు, ఇంకా ఇతరితర భద్రతా ఏర్పాటు సింగరేణి కార్మికులకు భద్రత కల్పించే విషయం కావచ్చు, ప్రత్యేకంగా సింగరేణి కార్మికులు ఏదైతే ఇప్పటి వరకు కార్మిక నియామకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ సింగరేణికి సంబంధించినటువంటి కొలువుల జాతర సంబంధించిన విషయం కావచ్చు, దాంట్లో జరుగుతున్నటువంటి ప్రమోషన్ల విషయం కావచ్చు, ప్రతిదీ కూడా ఏది కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఒక క్లీన్ పేపర్ లెక్క తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల అభ్యున్నతి కోసం, కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థలో వచ్చిన ప్రతి వాటాను కూడా తెలియపరిచే విధంగా తమ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందనేది చాలా క్లియర్ చెప్పడం కూడా జరిగింది ఏమన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు కూడా గతంలో ఎన్నికలకు గెలవక మునుపు ఏదైతే క్లియర్ కట్గా చెప్పారో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అదే వేలో మళ్ళీ ముందుకెళ్తానని చెప్పుకోవచ్చు ఏమన్నారు.